హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్తో మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా ప్రవర్తించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చిత్తుగా ఓడిపోగా మ్యాచ్ అనంతరం ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రౌండ్లోనే అతడిని ఏకిపారేశారు. రాహుల్ చెబుతున్న వివరణను వినకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. జట్టును ముందుండి నడిపించేది ఆటగాళ్లు, కోచ్లే అని. ఈ విషయంలో యజమానుల జోక్యం అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వ్యాపారవేత్తలు కేవలం లాభాలు, నష్టాల గురించే ఆలోచిస్తారని, కానీ క్రీడలో మైదానంలోనే ఆటగాళ్లను కించపరచడం కరెక్టు కాదని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలోనో లేదా ప్రెస్మీట్ సమయంలోని కలిసి ఫ్రాంచైజీ ఓనర్ మాట్లాడాలి. ప్లేయర్లలో స్ఫూర్తిని నింపేలా అతడు వ్యవహరించాలి. కానీ మ్యాచ్ అయిన వెంటనే మైదానంలోకి వచ్చేసి అందరి ముందే సమస్య ఏంటి, ఏం జరుగుతోంది అని ఒక ప్లేయర్ను ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? ఆటగాళ్లపై ఆరవడం, కోపం ప్రదర్శించడం సరికాదు. ఇక్కడ 400 కోట్ల రూపాయలు వరకు లాభాలను ఆర్జిస్తున్నారు. అప్పుడు వారికి నష్టమేం లేదు కదా అని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 10 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఒక ప్లేయర్ టీంను వీడితే మరో ఫ్రాంచైజీ అతడిని తీసుకుంటుంది. సదరు ఫ్రాంచైజీలు కీలకమైన ప్లేయర్లను కోల్పోతే ఆ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. నేను పంజాబ్ కింగ్స్ను వీడినప్పుడు వాళ్లు 5వ ప్లేసులో ఉన్నారు. ఆ తర్వాత వారెప్పుడు కనీసం 5వ స్థానంతో సీజన్ను ముగించలేకపోయారు అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.